ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం ఏలూరు నవాబుపేట వాస్తవ్యులు అర్జా డేవిస్ ప్రజ్వల్ రాజ్ కుమార్ మొదటి జన్మదినం సందర్భంగా తండ్రి శ్రీకాంతరాజు గారు, తల్లి సుస్మిత. శ్రీకాంతరాజు గారు అసిస్టెంట్ ఇంజనీర్ VTPS, తాతగారు అర్జా రాజ్ కుమార్ గారు రిటైర్డ్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, నానమ్మ రజని రిటైర్డ్ టీచర్ గారు, పెద్ద నానమ్మ PLS రత్నాబాయి గారు మరియు కుటుంబ సభ్యులు సహకారాన్ని ఇస్తున్నారు. డేవిడ్ అర్జా డేవిస్ ప్రజ్వల్ రాజ్ కుమార్ను ప్రభు సంవత్సరం కాపాడినందున కృతజ్ఞతగా శ్రీకాంతరాజు సుస్మిత దంపతులు సహకారనిస్తున్నారు. ఈ కుటుంబాన్ని ప్రభు దీవించును గాక. ప్రార్థించుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ ప్రభు, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ సమయంలో మీ ప్రియ కుమారుడు చిన్న బిడ్డ ప్రజ్వల్ డేవిస్ కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభు, ఈ చిన్న బిడ్డను గత సంవత్సరం అంతా కాపాడినారు. కృతజ్ఞతలు. శ్రీకాంత్ సుస్మితాలను ప్రేమించి ఇచ్చిన ఈ బిడ్డను దీవించమని ప్రార్థిస్తున్నాం. వయసులో దేవుని దయలో, మనుషుల దయలో, జ్ఞానములో పెరిగి వర్ధిల్లి పెద్దవాడుటకు సహాయించేమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. రాజ్ కుమార్ గారు, రజనీ గారి కొరకు మీకు కృతజ్ఞతలు. రాజ్ కుమార్ గారికి పరిపూర్ణమైన ఆరోగ్యం ఇవ్వండి, దీర్ఘాయుష్ ఇవ్వండి. ఈ కుటుంబం ఇచ్చిన సహకారమును బట్టి వీరిని ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 11వ వచనంలో దేవుని యొక్క హస్తము మోయాబీయులను అణగద్రొక్కుటను గూర్చి 11-12 వచనాల్లో వ్రాయబడింది. మోయాబీయుల యొక్క గర్వము అణిచివేయబడుతుంది. ఆ వారి ప్రాకారములు, పొడవైన కోటలు కృంగగొట్టబడతాయి, నేలకు అణగద్రొక్కబడి ధూళిపాళ్ళు చేయబడతాయి. మోయాబీయులు ఇశ్రాయేలీయులకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి వారు. మోయాబు నా పళ్ళెము, దాని మీద నా చెప్పు విసిరి వేస్తాను అని ప్రభు ప్రవచనం చెప్పాడు. మోయాబు లోతు యొక్క సంతానం. లోతు తన కుమార్తెలతో పోయినప్పుడు కలిగిన సంతానం. వారి యొక్క భ్రష్ట మనసును బట్టి దేవుడు వారిని అణగద్రొక్కుతాడు అనేది ప్రవచనం. 26వ అధ్యాయం శ్రేష్టమైన అధ్యాయం. అనేకమైనటువంటి దీవెనకరమైన పదములు ఇందులో ఉన్నాయి. ఆ దినమున యూదా దేశములో జనులు ఈ కీర్తన పాడెదరు. బైబిల్ గ్రంథంలో ఆనంద సమయాల్లో కీర్తనలు పాడటం సాధారణం. మోషే కీర్తన నిర్గమాకాండంలో 15వ అధ్యాయంలో మిరియాము యొక్క కీర్తన మనకు కనిపిస్తాయి. మిరియాము తంబుర తీసుకుని కీర్తన పాడుతూ, నాట్యం చేస్తూ వృద్ధాప్యంలో ఇశ్రాయేలు కన్యకలను వెంటబెట్టుకొని ఆనందించి సంతోషించింది. ఎర్ర సముద్రాన్ని దాటిన తరువాత అనుభవం ఇది. ఐగుప్తు నుంచి వెలుపటకు వచ్చి ఎర్ర సముద్రాన్ని దాటటము, రక్షించబడిన అనుభవాన్ని జ్ఞాపకం చేస్తాను. ఐగుప్తు చెర పాపమును జ్ఞాపకం చేస్తోంది. ఎర్ర సముద్రాన్ని దాటటం లోకాన్ని దాటటము, లోకాన్ని జయించటాన్ని జ్ఞాపకం చేస్తుంది, మరణాన్ని జయించటాన్ని జ్ఞాపకం చేస్తోంది. కనుక ఇశ్రాయేలీయులు అరణ్య యాత్ర ప్రారంభాన మిరియాము స్తుతి కీర్తన పాడింది. మోషే స్తుతి కీర్తన పాడాడు. సంఘము స్తుతి కీర్తన పాడుతోంది. తల్లి అయిన మరియా స్తుతి కీర్తన పాడింది. కీర్తన పాడుట ఇశ్రాయేలీయులలో ఆనందము వచ్చిన సందర్భాల్లో జరుగుతున్నటువంటి ఒక ప్రధానమైన ప్రక్రియ. యూదులలో అసలు ఆనందం ఎక్కడుంది? మీరు ఆలోచించండి. యెషయా చెప్పిన ప్రవచనాల అనంతరం వారిలో ఆనందం హరించుకుపోయింది. యూదా దేశంలో ఆనందం హరించింది. చెరకుపోయారు బబులోనుకు 70 సంవత్సరాలు. ఆనందం ఎక్కడుంది? ఆ తరువాత మరలా వారు క్రీస్తు మరణానంతరం చెదరగొట్టబడ్డారు విశ్వమంతా. ఆనందం ఎక్కడుంది వారిలో? అయితే వారికి ఆ దినమున ప్రవచనాత్మకంగా మాట్లాడుతున్నాడు. ఆ దినమున
యూదా దేశంలో జనులు కీర్తన పాడతారు. అగైన్ మరలా తిరిగి యూదా జనులు కీర్తన పాడబోతూ ఉన్నారు. ఇప్పుడైతే ఆ కీర్తన లేదు యూదా జనాంగంలో. ఇశ్రాయేలీయులు ఇప్పటికీ మెస్సియా కొరకు ఎదురు చూస్తూ ఏడుస్తూనే ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమై 2000 సంవత్సరాలు అయినప్పటికీ ఆయనే మెస్సియా అయినను యూదులు ఆయనను మెస్సియాగా అంగీకరించలేకపోయారు. ఎందుకంటే ఆయన రాకడలో చెప్పబడినటువంటి ప్రవచనాలు వారు ఒక్క రాకడనే భావించారు. అవి 2 రాకడలుగా ఉండబోతున్నాయి అనేటువంటి మర్మము వారికి అర్థం కానట్లుగా దేవుడు ఉంచి ఉన్నాడు. మొదటి రాకడలో ఆయన గొర్రెపిల్ల వలె వచ్చి రక్షణ ఏర్పాటు. 2వ రాకడలో యూదా గోత్రపు సింహంగా రాబోతున్నాడు. వారు ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి మెస్సియా ఒక రూలర్గా రావాలి, ఒక రాజ్యాధినేతగా రావాలి. శాంతిపరుడు కాదు, సమాధానంగా వచ్చేవాడు కాదు, యుద్ధం కోసం వచ్చేవాడు. కనుక వారు యుద్ధం చేసి రాజ్యం ఇచ్చే మెస్సియా కొరకు ఎదురు చూస్తున్నారు తప్ప మానవులను పాపం యొక్క చెరలోనికి తీసుకున్నటువంటి అపవాది అనే ప్రధాన శత్రువును నశింపచేయటానికి ఆయన రావలసినటువంటి సిలువ యుద్ధాన్ని గురించి వారు గుర్తెరగలేకపోయారు. అందుకే సిలువ వారికి వెరితనంగా అనిపించింది. యేసును సిలువ వేసి చంపించిందే వాళ్ళు. కారణం ఏంటంటే వాళ్ళు యేసుక్రీస్తుని మెస్సియాగా అంగీకరించలేకపోయారు. యేసుక్రీస్తు ప్రభు వంశాన్ని బట్టి చూస్తే యూదా వంశమే, కానీ ఆయన పుట్టినది ఒక పేద కార్పెంటర్ ఇంటిలో పుట్టాడు ఆయన. కానీ వాళ్ళు ఎదురు చూస్తోంది, ఆనాటి ప్రజలు ఎదురు చూస్తోంది రాజగృహంలో పుట్టేటువంటి రాజకుమారుడు కోసం ఎదురు చూస్తున్నారు. అంతఃపురములో నుండి రాజకుమారుడు బయలుదేరును. ప్రవచనాలన్నీ కూడాను యేసుక్రీస్తు ప్రభువుని గురించి రాజుగానే రాకుమారుడుగానే వర్ణించాయి. అందుకనే వాళ్ళు భౌతికంగా ఒక రాజుగానే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ వచ్చారు తప్ప ఆయన పశువుల పాకలో పశువుల తొట్టెలో పండుకోబెట్టబడతాడనే ఎక్స్పెక్టేషన్ వాళ్ళు చేయలేదు. అది పెద్ద సీరియస్గా కూడా తీసుకోలేదు. ఎందుకంటే మీరు యేసుక్రీస్తు ప్రభువు జనన సమయాన్ని కనుక ఒకసారి ఆలోచన చేస్తే మత్తయి సువార్త 2వ అధ్యాయంలో యెరూషలేములో పరిపాలన ఉన్న హేరోదు మహారాజు దగ్గరకు జ్ఞానులు వచ్చారు తూర్పు దేశం నుండి. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? శాస్త్రులు చెప్పారు బెత్లెహేములోనే. బెత్లెహేం ఎంత దూరం యెరూషలేముకి? హార్డ్లీ 8 కిలోమీటర్స్. 8-10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి బెత్లెహేములో యూదులను పరిపాలించేటువంటి రాజు పుట్టాడని తెలిసినా కూడా వాళ్ళు వెళ్ళటానికి ఇష్టపడలేదు. ఆలోచించండి, ఆ జ్ఞానులు మరలా నక్షత్రాన్ని పుచ్చుకొని వాళ్ళు వెనక్కి ప్రభువున్న చోటకి వాళ్ళు వెళ్ళినప్పుడు రాజసౌధం నుండి ఒక్కడు కూడా వెంబడించలేదండి. వాళ్ళు సీరియస్గా తీసుకోలేదు దీన్ని. ఇదేదో ఒక జంత్రిలాగా ఫీల్ అయ్యారు. కనుక వాళ్ళకి అర్థం కాలేదు యేసుక్రీస్తు ప్రభు లోకరక్షకుడు అనేది వాళ్ళకి అర్థం కాలేదు. వారు కళ్ళు మూయబడ్డాయి. మరి ఈ దినం ఇక్కడ రాసిన దినం ఏమిటి? ఆ దినమున అన్నాడు ఏమిటి? యూదా ప్రజలు మరలా కీర్తన పాడే దినం ఏది? యూదా ప్రజలు మరలా కీర్తన పాడే దినం ఏది? బలమైన పట్టణం ఒకటి మనకుంది, రక్షణ దానికి ప్రకారంగా బురుజులుగా ఆయన నియమించాడు అని చెప్పుకోగలిగిన ఆయన నియమించినటువంటి రక్షణ, ఆయన నియమించినటువంటి బురుజులు, ఆయన కట్టినటువంటి కట్టడాలు ప్రాకారాలు, ఆయన ఏర్పాటు చేసినటువంటివి మనకున్నవి అని చెప్పగలిగినది ఆ కీర్తనలో ప్రత్యేకత. అది ప్రభు అయిన క్రీస్తు వారు 1000 ఏళ్ల పరిపాలనకు యెరూషలేముకు తరలి వచ్చినప్పుడు జరిగేటువంటి ఆ పట్టణం, ఆ రక్షణ, ఆ ప్రాకారం, ఆ బురుజులు, మనకొక పట్టణం ఉంది అని గర్వంగా చెప్పుకునేటువంటి తలెత్తుకునేటువంటి స్థితి యూదులకు రానయ్యున్నది అని చెప్పి 1000 సంవత్సరాల క్రితమే యెషయా భక్తుడు ప్రవచనాన్ని ఇస్తున్నాడు. సత్యమును ఆచరించు నీతిగల జనము ప్రవేశించున్నట్లు ద్వారములను తీయుడి. వండర్ఫుల్ వర్డ్స్. సత్యమును అనుసరించు నీతిగల జనం. సత్యము వాక్యమే. సత్యమును అనుసరించేటువంటి నీతిగల జనము. నీతిగల జనము. ఓల్డ్ టెస్టిమెంట్లో మోసెస్ ఇచ్చినటువంటి లా ఉంది, చూశారు, మొజాయిక్ లా, మోషే ధర్మశాస్త్రం. దానిని అనుసరించి వారు నీతిగల జనులుగా చెప్పుకున్నారు.
నీతిగల జనులుగా చెప్పుకున్నారు వాళ్ళు. మరలా తిరిగి 1000 ఏళ్ల పాలనలో విశ్రాంతి దినం రెస్టోర్ అవుతోంది. అది చాలా విచిత్రమైన విశేషమైనటువంటి క్రియ. ప్రభు అక్కడ ఉంటాడు, ఉండి ఆ 4వ ఆజ్ఞ మళ్ళీ రెస్టోర్ చేస్తాడు. అందుకనే నీతిగల జనముగా దానిని అక్కడ చెప్పుకున్నాడు. నీతిగల జనము, సత్యమును అనుసరించుచు ఉన్న నీతిగల జనము దానిలో ప్రవేశించినట్లు దాని ద్వారములను తెరవండి, దాని ద్వారములను తెరవండి. ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రభువు భూమి మీద నీతి రాజ్యాన్ని ఏర్పరిచినప్పుడు ఆ రాజ్యములో యెరూషలేము ముఖ్య పట్టణముగా ఉండగా ఆ పట్టణములో ప్రవేశించేటువంటి వారందరూ కూడా విశ్వాసులై ఉండబోతున్నారు. ఎందుకంటే 1000 ఏళ్ల పరిపాలన కాలంలో అపవాది పాతాళమున బంధించబడతాడు. పాపము మనుషుల హృదయాల్లో ఉన్నప్పటికీ దాన్ని శోధించేవాడు లేకపోవటం వల్ల అది వెలుపట్టుకు రాదు. కనుక సత్యాన్ని అనుసరిస్తారు, నీతిని అనుసరిస్తారు. ఎందుకంటే వారి రాజు సత్యవంతుడు గనుక యేసుక్రీస్తు వారు. ఆ పట్టణపు ద్వారాలు తెరవబడతాయని అన్నాడు. ఒకసారి ఆలోచించండి, యెరూషలేములో ఎప్పుడైనా ఈ స్టేటస్ ఉందా చరిత్రలో? ఇప్పుడు యెరూషలేము ఉంది, అందులో ప్రవేశిస్తున్న వారు అందరూ సత్యమును అనుసరించి నీతి గలవారా? లేదే. ఇవాళ మనం యేసుక్రీస్తు ప్రభు పుట్టి పెరిగి చనిపోయి తిరుగాడిన ప్రదేశాలన్నింటా కూడాను అన్యజనాంగాలు తిరుగులాడుతున్నారు. వాస్తవం కాదు. విశ్వమంతటి నుండి కూడా ప్రజలు పుణ్యక్షేత్రంగా భావించి వెళ్ళి చూసి వస్తున్నారు. అందులో ఈ వచనంలో చెప్పబడినట్లుగా సత్యమును అనుసరించచ్చు, నీతి కలిగిన వారు వచ్చునట్లుగా గుమ్మములను తెరవ చేయుడి అనే కాన్సెప్ట్ ఎక్కడ నెరవేరింది? ఇప్పటికీ నెరవేరలేదు. ఇది నెరవేర్చబడవలసినటువంటి ప్రవచనం, ప్రాఫెసీగా కనిపిస్తోంది. 3వ వచనం నాకు చాలా ఇష్టమైన వచనం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వాణ్ణి నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఎలయనగా అతడు నీ యందు విశ్వాసము ఉంచి ఉన్నాడు. ఈ వచనం మనలను ఎంతగానో ఆదరిస్తుంది. ఎవని మనస్సు నీ పైన ఆనుకుంటుందో, సామెతల గ్రంథకర్త కూడాను ఎవడైతే ఆయన మీద ఆనుకుంటాడో వాడిని పూర్ణ శాంతి కలిగిన వానిగా చేస్తాడని చెప్పాడు. ద సీక్రెట్ ఆఫ్ పీస్ ఆఫ్ మైండ్ ఆర్ పీస్ ఇన్ యువర్ హార్ట్ ఈజ్ నథింగ్ బట్ ఫెయిత్ ఇన్ క్రైస్ట్ అలోన్. యేసుక్రీస్తు ప్రభువు నామమునందు విశ్వాసం ఉంచుట ద్వారా మాత్రమే ఒక మనిషి సంపూర్ణమైన నెమ్మది కలిగిన వాడిగా జీవించగలుగుతాడు. పరిస్థితులను మించినటువంటి సమాధానము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు అనుగ్రహించగలుగుతారు. హబక్కూకు చెప్పింది అదే. శాలలో పశువులు లేకపోయినను, ద్రాక్ష చెట్లు పండకపోయినా, ఫలించకపోయినా, గొర్రెలు లేకపోయినా, ఏ స్థితి ఉన్నా నేను యెహోవా యందు ఆనందిస్తానన్నాడు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఏమీ లేనివాడు దేవుని యందు ఆనందించడం ఏంటి? ఏమీ లేనందుకు ఆనందించేటువంటి స్థితి. దేవా నీవు ఉన్నావు, నాకు చాలు, నీవుండగా నాకు ఏది అక్కర్లేదన్నాడు కీర్తనకారుడు. పరలోకంలో నువ్వు ఉన్నావు, అంతే చాలు, నాకు ఇంకేం అక్కర్లేదన్నాడు. కనుక మెటీరియలిస్టిక్ బ్లెస్సింగ్స్ మీద నిజమైన విశ్వాసి, మెచ్యూర్డ్ బిలీవర్, పరిపక్వత చెందిన విశ్వాసి ఎన్నడూ ఆనుకొనడు. బియాండ్ ద లిమిట్స్, మానవులు ఆలోచించేదానికి మించినటువంటి ఆలోచన యేసుక్రీస్తునందు దొరికింది. షడ్రక్ మెషక్ అబేద్నెగో అదే. ఓ నెబుకద్నెజరు, ఇందును గూర్చి ప్రత్యుత్తరం ఇవ్వవలసిన చింత మాకు లేదు, మా దేవుడు మమ్మల్ని రక్షించగల సమర్థుడు. రక్షించకపోయినా పర్వాలేదు, వీ డోంట్ బాదర్ ఫర్ దట్. ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరి మీద నీ మనస్సు ఆనుకొనునో, ఎవరి మనస్సు దేవుని మీద ఆనుకుంటుందో, యేసు మీద ఆనుకుంటుందో వానిని పూర్ణ శాంతి కలవానిగా దేవుడు కాపాడుతాడు. చేయును అనలేదు సుమా, కాపాడును. గాడ్ విల్ ప్రిజర్వ్ దెమ్. దేవుడు వారిని భద్రపరుస్తాడు, ఆయన బలమైన చేతి కింద భద్రపరుస్తాడు. పేతురు భక్తుడు 5వ అధ్యాయంలో రాస్తున్నాడు, దీన మనసు కలిగిన వారై ఆయన హెచ్చించు వరకు ఆయన బలిష్టమైన చేతి కింద మీరు
దీన మనసు కలిగి జీవించండి అన్నాడు. దీన మనసు కలిగి జీవించిన వాడే మనసుతో ఆయన మీద ఆనుకున్నవాడు. మనసు ఆనుకోవటం అంటే, దేవా నేను దీనుణ్ణి, నేను కాదు, నీవే నా జీవితంలో, నీ కార్యమే జరగాలి, నీవే అంతిమం, నీవే నా యజమానుడువు, నా చిత్తం కాదు, నీ చిత్తమే సిద్ధించాలి. అదే కదా ప్రభు పరలోక ప్రార్థనలో నేర్పాడు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకంలో నెరవేరుతున్నట్లు ఈ భూమి మీద నెరవేరునుగాక. ఈ భూమి ఎవరిది? అపవాదిది. కానీ భూమి మీద ఉన్న మనం ఉన్నామే, మనం అపవాది సంబంధులం కాదు. యోహాను 8లో మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధాలు అన్నాడు. ఒకప్పుడు అది చీకటిలో నుండి ఆ యొక్క ఆధ్యాత్మిక వెలుగులోనికి ఆహ్వానించబడ్డాం మనం విశ్వాసులం. కనుక వెలుగులోనికి పిలువబడినటువంటి మనం, ఆశ్చర్యకరమైన వెలుగులో ప్రవేశించినటువంటి మనం ఇక ఎన్నడూ చీకటిలో ఉండం. కనుక అపవాది యొక్క బిడ్డలుగా ఉన్నటువంటి మనలను తన బిడ్డలుగా చేసుకున్నాడు. అందువలన మనము ఆయనపై ఆధారపడతాం. చిన్నపిల్లలను చూడండి, ప్రతిదానికి తల్లిదండ్రులపై ఆధారపడతారు. లేచిన మొదలు పండుకునే వరకు ప్రతిదానికి తల్లిదండ్రులపై ఆధారపడతారు. గొప్ప ఉదాహరణ. మనం కూడా లేచింది మొదలు పండుకునే వరకు ప్రతి దానిపై ప్రభువుపై ఆధారపడాలి. చిన్న విషయమేలే మనం డీల్ చేద్దామని అనుకోకూడదు. ఇదేముందిలే, నా శక్తితో, నా ఇన్ఫ్లుయెన్స్తో, నా బలంతో, నా జ్ఞానంతో నేను సాల్వ్ చేసుకోగలుగుతానని ఎన్నడూ కూడా విశ్వాసి తలంచకూడదు. విశ్వాసి తన సొంత ఆత్మశక్తి చేత, తన సొంత బలము చేత అపవాదిని జయించలేడు. కేవలం పరిశుద్ధాత్మని సహాయంతో మాత్రమే విశ్వాసి సాతానుని జయించగలుగుతాడు. యేసుక్రీస్తు నామమున జయించాల్సిందే తప్ప ఇండివిజువల్గా ఏ విశ్వాసి కూడా అపవాదిని జయించలేడు, శోధనను జయించలేడు. కనుక మీరు గుర్తుపెట్టుకోవాలి, మీ మనస్సు దేవునిపై ఆనుకున్నప్పుడు మాత్రమే పూర్ణ శాంతి కలిగిన వానిగా కాపాడబడతారు. నేను ఆయన నమ్ముకున్నాను 25 సంవత్సరాలు. అంతకు మునుపు ఆయన నాకు తెలుసును. నాకు ఇప్పుడు 45 సంవత్సరాలు. బాల్యము నుండి బైబిల్ తెలుసును. బాల్యము నుండి యేసును గుర్చినటువంటి జ్ఞానం ఉన్నది. కానీ ఆయనను అంగీకరించినది 25 సంవత్సరాలే. ఆయనకు నా జీవితాన్ని సమర్పించినది, ఆయనను నా యజమానునిగా స్వీకరించినది, నా చిత్తము కాదు ప్రభు, నీ చిత్తమే సిద్ధించును గాక అని ఆయనతో ఒప్పందానికి వచ్చింది నేను 25 సంవత్సరాల క్రితం. ఆనాడు నేను సేవకు వచ్చాను. కనుక నేను ఆయనపై ఆనుకున్నాను. కనుక నేను గుర్తించాను, నన్ను పూర్ణ శాంతి గలవానిగా చేశాడు. నాకు ఇల్లు లేదనో, నాకు కారు లేదనో, నాకు బంగ్లా లేదనో, నాకు ఉద్యోగం లేదనో, నాకు ఫిక్స్డ్ ఎసెట్ లేదనో, లేదా రెగ్యులర్ ఇన్కమ్ లేదనో, ఐ నెవర్ ఫెయిల్. 25 సంవత్సరాల్లో నేను ఎక్కడ తల ఉంచుకోలేదు. కారణము నా ప్రభు నన్ను హెచ్చించిన విధానమే. నేను ఆయనపై ఆనుకున్నాను. ఆయన నన్ను పూర్ణశాంతి గలవానిగా చేశాడు. అంత మాత్రమే కాదు, ఆశీర్వదించబడిన వానిగా సమాజంలో చేశాడు. నేను చదువుకొని ఒక ఉద్యోగం చేస్తుంటే, ఒక గుమస్తా ఉద్యోగం, ఒక సీనియర్ అసిస్టెంట్, ఒక సూపరింటెండెంట్ ర్యాంక్ వచ్చేవాడినేమో. కానీ ఎంతో పెద్ద పెద్ద ఉద్యోగులు సైతం నిలిచి గౌరవించేటువంటి స్థితికి యేసుక్రీస్తు ప్రభు నన్ను తీసుకొని వచ్చాడు. కారణం ఏమిటంటే ఆయనపై ఆనుకున్నటువంటి స్థితి. పూర్ణశాంతి గలవానిగా చేశాడు. పరిస్థితులపై ఏదో విజయాన్ని ఇచ్చాడు. పాపం మీద విజయాన్ని ఇచ్చాడు. లోకం మీద విజయాన్ని ఇచ్చాడు. ధనాపేక్ష మీద విజయాన్ని ఇచ్చాడు. శోధిస్తోంది, అయినప్పటికీ విజయాన్ని ఇచ్చాడు. తన ఆత్మను నా యందు నిలిపాడు. పరిశుద్ధాత్మని నేను అనుభవించగలుగుతున్నాను. ఐఎమ్ సెన్సింగ్ ద హోలీ స్పిరిట్ ఎవ్రీ మూమెంట్ ఇన్ మై లైఫ్. ఉదాహరణ చెబుతున్నాను నేను. మీ జీవితంలో కూడా అంతే. మీరు పూర్ణ శాంతి గలవానిగా ఉండాలని ఆశపడుతున్నారా? ట్రస్ట్ జీసస్ క్రైస్ట్ ఇమ్మీడియట్లీ. వెంటనే యేసుక్రీస్తును నీ హృదయంలో చేర్చుకో. అది మతం మార్పిడి కాదు. హృదయాన్ని యేసుక్రీస్తుకి ఇవ్వటం మతం మార్పిడి కాదు. హృదయాన్ని యేసుక్రీస్తుకు ఇవ్వటం రక్షణ మార్గం. డోంట్ ఫియర్ ఫర్ ఎనీబడి ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో ఎవ్వరికి భయపడద్దు. యేసుక్రీస్తుకు నీ హృదయం ఇవ్వటానికి నువ్వెక్కడ జంకాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఇట్ ఈజ్ యువర్ పర్సనల్ లైఫ్ అండ్ ఇట్స్ యువర్ ఓన్ ఎక్స్పీరియన్స్. అది నీ వ్యక్తిగత అనుభవం అవుతుంది తప్ప మరొకటి కాదు. ఎలా అనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ద ఫెయిత్ ఈజ్ ద రూట్ ఫర్ ద బ్లెస్సింగ్, ఈజ్ ద ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్.
విశ్వాసము లేకుండా నీవెన్ని ఆశించినా దేవుని నుండి పొందలేవు. దేవుడు ఎన్ని నీకు ఇవ్వాలని అనుకున్నా నీవు విశ్వసించకుండా వాటిని పొందుకోలేవు, అందుకోలేవు, అనుభవించలేవు. దేవుడు నీ కోసం ఎన్నో ఇవ్వాలని సిద్ధపరిచాడు, కానీ నీకు విశ్వాసం లేకపోతే ఆయన ఇవ్వలేడు. ఇవ్వడు కాదు, ఇవ్వలేడు. గాడ్ కెనాట్ డూ సచ్ థింగ్స్. ఆయన నీ మీద ఒక ఫోర్స్గా కంపల్సరీ బలవంతంగా ఇచ్చేవాడు కాదు. ఇదిగో ఇది పట్టుకెళ్ళు నువ్వు అని చెప్పి ఇచ్చేవాడు కాదు. నువ్వు తీసుకోవటానికి ఇష్టపడితేనే ఇచ్చేవాడు. రక్షణ ఇచ్చినాడు, కానీ నువ్వు పొందితేనే. రక్షణ సిద్ధమే, రక్షకుడు సిద్ధమే, రక్షణ విందు సిద్ధమే. ఆయన తలుపు నొద్ద ఉండే తడుతున్నాడు. హీ వోంట్ ఎంటర్ ఇన్ టు యూ వితౌట్ యువర్ పర్మిషన్, వితౌట్ యువర్ యాక్సెస్. నువ్వు అంగీకరించకుండా, నువ్వు అనుమతి ఇవ్వకుండా ప్రభువు సైతం నీలోనికి రాడు. దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్. అది దేవుని యొక్క ఉన్నతమైనటువంటి సౌశీల్యం. కనుక నువ్వు అడగాలి, నువ్వు విశ్వసించాలి, నువ్వు కోరుకోవాలి, నువ్వు ప్రార్థించాలి, నువ్వు పొందుకోవాలి. దేవుడు అరటిపండు వచ్చి నోట్లో పెట్టడు, అరటిపండు ఇస్తాడు. నువ్వు అడిగితే ఇస్తాడు, వలిచి నువ్వు తినాల్సిందే. చాలామంది క్రైస్తవులు ఇదినాన్న విశ్వాసం లేక అనేకమైనటువంటి ఆశీర్వాదాలను అందుకోలేకపోతున్నారు. God has sent many blessings in a package, but the believers are not ready to open and enjoy them. ప్రభు పార్సిల్స్ పంపిస్తున్నాడు, వాటిని విప్పదీసి విశ్వాసంతో అనుభవించడం మనం నేర్చుకోవాలి. పూర్ణ శాంతి వాగ్దానం చేయబడింది సోదరుడా, సోదరి. పూర్ణ శాంతి వాగ్దానం చేయబడింది. ఎలయనగా నీవు ఆయన యందు విశ్వాసం ఇచ్చితివి. దిస్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ సక్సెస్. ఫెయిత్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ సక్సెస్. 4వ వచనం, యెహోవా యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగ యుగములు యెహోవాను నమ్ముకొనుడి. ఇదేమిటండి? యుగ యుగములు ఒక మనిషి బ్రతుకుతాడా? యుగ యుగములు యెహోవాను నమ్ముకొనుడి. మనిషి యుగ యుగాలే కాదు, శాశ్వతంగా ఉంటాడు. అది బైబిల్ చెబుతోంది. యెహోవాను నమ్ముకున్నవాడు యుగ యుగములు ఆయనతో ఉంటాడు. నమ్ముకోని వాడు యుగ యుగములు అగ్నిగుండములో గడుపుతాడు. ఇది వాస్తవం, ఇది వాస్తవం. యెహోవాను నమ్ముకొనుడి, యెహోవాను నమ్ముకొనుడి. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము. ఆయన ఉన్నత స్థల నివాసులు నిత్తైన దుర్గమును దిగగొట్టువాడు. ఆయన వారిని పడగొట్టిన, నేలకు వారిని పడగొట్టాను. ఆయన ధూళిలో దాన్ని కలిపి ఉన్నాడు. కాళ్ళు, పేదల కాళ్ళు, దీనుల కాళ్ళు దాన్ని త్రొక్కేస్తున్నాయి. నీతిమంతులు పోవు మార్గము సమముగా ఉంటుంది. నీతిమంతులు త్రోవను దేవుడు సరళం చేస్తున్నాడు. నీతిమంతులు పోవు త్రోవలు సమముగా ఉండును. ఎత్తు పల్లాలు, గోతులు కాదు. బాప్తిస్మం ఇచ్చే యోహాను అరణ్యములో వినబడుతున్న శబ్దము, ఆయన చెప్పిన మాట ఏమిటి? ప్రభువైన యేసుక్రీస్తు వారికి ముందుగా హెరాల్డ్ ఆఫ్ గుడ్ న్యూస్గా పంపబడినటువంటి ఆయన పలికిన మాటలు ఏమిటో తెలుసా? ప్రతి ఎత్తు అణగగొట్టబడవలను, ప్రతి పల్లము పూడ్చబడవలను, ఆయనకు మార్గము సిద్ధపరచుటకు నేను వచ్చాను అన్నాడు. అవే మాటలు యెషయా ఏ స్వరమైతే బాప్తిస్మం ఇచ్చే యోహానుదిగా యెషయా ప్రవచనం ఇచ్చాడో అవే మాటలు మళ్ళా చెబుతున్నాడు. ఆ ప్రకటన విని వచ్చిన వారే సంఘంగా మారారు. ఆ ప్రకటన విని వచ్చి ప్రభువుని అంగీకరించిన వారు సంఘంగా వచ్చారు. మరలా అదే ప్రకటన వారికి ఇశ్రాయేలీయులకి ఇవ్వబడుతుంది. ప్రతి ఎత్తు కూడా అణగదొక్కబడి, ప్రతి లోయ కూడా పూడ్చబడి, నీతిమంతులు పోవు మార్గము సమముగా ఉండును, సమముగా ఉండును, సమముగా ఉండును. వండర్ఫుల్ సోదరుడా, సోదరి. వంకర మార్గాలు కాదు, రహస్య మార్గాలు కాదు. తిన్నని మార్గములో నడుస్తాడు విశ్వాసి. నీతిమంతుడు తన మార్గము స్వచ్ఛంగా చూపిస్తాడు. ఈ మధ్యన స్వచ్ఛ భారత్, స్వచ్ఛ భారత్ అంటున్నారు అందరు. స్వచ్ఛ భారత్ అంటే పరిసరాల శుభ్రత కాదు, హృదయ శుభ్రత. అంతకంటే నేను కోరుకునే స్వచ్ఛ భారత్ ఏమిటో తెలుసా? హృదయ శుద్ధి కలిగిన భారతం. పరిసరాల శుభ్రత కలిగిన భారతం కాదు. పరిసరాల శుభ్రం డబ్బులున్న వాళ్ళు చేసుకుంటారు, డబ్బు లేనివాడు చేసుకోలేడు. కొన్ని మురికి వాడలకు వెళ్ళి చూస్తే మీరు ధనవంతులు 5 నిమిషాలు కూర్చోలేరు, జబ్బులు పాలై పడిపోతారు. కొన్ని ఏజెన్సీ ప్రాంతాలకు మనం వెళితే అక్కడ తాగే నీళ్ళకి జబ్బులు వచ్చి పడిపోతాం, జ్వరాలు వచ్చి పడిపోతాం. ఎక్కడ స్వచ్ఛ భారత్? ఎవడిల్లాడు దుడుచుకొని స్వచ్ఛ భారత్? అదిగా స్వచ్ఛ భారత్ అంటే
హృదయ శుద్ధి కలిగినటువంటి భారతదేశం. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దట్ ఇన్ మై లైఫ్ టైమ్. ఐ వాంట్ టు సీ దట్. నేను చూడాలనుకుంటుంది నా జీవిత కాలంలో నిజమైన ఆరోగ్య భారతం, ఆధ్యాత్మిక ఆరోగ్య భారతం చూడాలనుకున్నాను నేను. బిగ్ డయాసిస్ యొక్క ప్రధాన ఉద్దేశం అదే, స్వచ్ఛమైనటువంటిది. పరమగీతాల్లో చెప్పినటువంటిది, వ్యూహిత భీకర సమరూపిణి స్వచ్ఛమైనటువంటిదిగా ఉన్నటువంటిది ఈమె ఎవరు అని చెప్పబడింది చూశారు. ఆ సంఘాన్ని చూడాలి మనం. కనుక నేను మనవి చేస్తున్నాను, నీతిమంతులు పోయే మార్గం సమముగా ఉండును. అందులో వ్యభిచారం ఉండదు, అందులో దొంగతనం ఉండదు, అందులో కరప్షన్ ఉండదు, అందులో సిన్ఫుల్ నేచర్ ఉండదు. కానీ ఇవాళ ఎక్కడ చాలా అవినీతి పెచ్చుమీరిపోయింది. క్రైస్తవుడా, నీవే సమాజంలో మార్పు తీసుకురావాలి. ప్రభు నిన్ను అందుకే లోకానికి ఉప్పు అని ప్రకటించాడు. లోకానికి ఉప్పు, లోకానికి వెలుగు. వెలుగు చీకటి అయిపోతే, అందుకే నీ కన్ను వెలుగుగా ఉంటే అన్నప్పుడు నీ హృదయము దేవుని యొక్క వాక్యపు వెలుగును చూడగలుగుతున్నంత వరకు నువ్వు పాపంలో పడవు. నువ్వు వాక్యానికి, ఆ వెలుగుకు నువ్వు ఎక్స్పోజ్ అవ్వనంత కాలం, దాన్ని నువ్వు గ్రహించినంత కాలం ఈ లోకానికి నువ్వు మార్గం చూపించలేవు. నీ జీవితం ద్వారా లోకానికి ఏమీ మేలు కలగదు. సమమైన మార్గంలో నువ్వు నడిచి చూపించినప్పుడే ప్రజలు యేసుక్రీస్తును అంగీకరిస్తారు. అందుకని అన్నాడు, మిమ్ములను బట్టియే నా నామము అన్యజనుల మధ్యన దూషించబడుతుంది అన్నాడు శాస్త్ర పరిచయాల గురించి. కాబట్టి మనం మన యొక్క సత్క్రియల వలన అన్యజనుల మధ్య దేవుని యొక్క నామాన్ని మహిమపరిచేటువంటి భాగ్యాన్ని దేవుడు మనకు బాధ్యతను ఇచ్చాడు. అది సమమైన రూపంలో సాగాలి. నీ పేదరికం కావచ్చు, నీకు విద్య లేకపోవచ్చు, నువ్వు జ్ఞానవంతుడు కాకపోవచ్చు, నువ్వు పోయిట్ కాకపోవచ్చు, నువ్వు పెద్ద పండితుడు కాకపోవచ్చు, కానీ నువ్వు సత్యవంతుడు అయితే వీటన్నింటికంటే ఎక్కువ ప్రభావాన్ని సమాజంలో చూపించగలుగుతావు. నీతిమంతుల త్రోవను ఆయన సరళం చేస్తాడు. ఇట్స్ అ వండర్ఫుల్ ప్రామిస్. If you want the righteousness, if you love the righteousness, God will open all doors for you. ప్రతి ద్వారం తెరుచుకుంటుంది, ప్రతి ద్వారం తెరుచుకుంటుంది. ఎరుకో కోట గోడలు బద్దలైపోయాయి. ఇఫ్ యూ లవ్ ద రైచియస్నెస్, నువ్వు నీతిని ప్రేమిస్తే, నువ్వు క్రీస్తుని ప్రేమిస్తే, నువ్వు వాక్యాన్ని ప్రేమిస్తే, నువ్వు సత్యాన్ని ప్రేమిస్తే, నువ్వు దేవుని మహిమపరచాలనే ఉద్దేశంతో నువ్వు జీవిస్తే, డోర్స్ విల్ బి ఓపెన్ ఫర్ యూ. ద్వారాలు నీ కొరకు తెరవబడతాయి. ఈ రాత్రికాలపు వాక్య భాగంకు సహకారం ఇచ్చిన కుటుంబం ఏలూరు నవాబుపేట వాస్తవ్యులు చిన్న కుమారుడు అర్జా డేవిస్ ప్రజ్వల్ రాజ్ కుమార్ మొదటి జన్మదినం సందర్భంగా తండ్రి శ్రీకాంత్ రాజు అసిస్టెంట్ ఇంజనీర్ విటిపిఎస్, తల్లి శ్రీమతి సుస్మిత, తాతగారు అర్జా రాజ్ కుమార్ గారు రిటైర్డ్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, నాన్నమ్మ రజనీ టీచర్ గారు, పెద్ద నాన్నమ్మ పిఎల్ఎస్ రత్నాబాయి గారు సహకారం ఇస్తున్నారు. దేవుడి కుటుంబాన్ని దీవించునుగాక. మనము ఇంతవరకు రైట్ రెవరెండ్ డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును యెషయా గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనాలు. ప్రజ్వల్ డేవిస్ కొరకు వందనాలు. బిడ్డను దీవించండి. ఈ దినము జన్మదినం జరుపుకున్నాడు. అనేక దయా కిరీటాలు బిడ్డకు దయచి మీ దాసుడునైనా నన్ను మీరు జ్ఞాపకం చేసుకుని బలపరచుము. ప్రభు లోకంలో మారు మనసును ప్రకటించుటకు ప్రతి సేవకునికి సహాయం చేయి. ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందు. రాజ్ కుమార్ గారు, రజనీ గారి కొరకు వందనాలు. శ్రీకాంత్, సుస్మిత కొరకు వందనాలు. కుటుంబాన్ని దీవించు. రేపటి నుండి మాసాంతం వరకు ఎపిసోడ్ సహకాలను పంపించు. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక.